Good morning to all of you. Can you hear me? So నా వాయిస్ అందరికీ వినబడుతుందా? Yes, sir, we can hear it. Okay. ఓకే గైస్, అండ్ ఈరోజు నేను బేసిక్గా మన అసెట్ అకౌంట్కి సంబంధించి కాన్ఫిగరేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మీరు ఈరోజు జనరల్గా చెప్తాను. సో లెట్ మీ ఓపెన్ ఈసీసీ అండ్ S/4HANA స్క్రీన్ బోత్ సిస్టమ్స్ ఓపెన్ చేస్తాను ఈరోజు. సో ఈ టూ సిస్టమ్స్కి ఒక ఏరియాలో మీకు చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది క్లియర్ కట్గా చూద్దాం. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లోనే డిప్రెషన్ సంబంధించి ఈసీసీ S/4HANAకి చేంజెస్ ఏంటి అనేది డిప్రెషన్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో, డిప్రెషన్ క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు సో మనకి ఫిస్కల్ ఇయర్ చేంజ్, అసెట్ ఫిస్కల్ ఇయర్ చేంజ్, అలాగే మనకి బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. అంటే ఎస్ఏపిలోనే మనకి అసెట్ ఫిస్కల్ ఇయర్ని చేంజ్ చేయటము, బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం, అసెట్ సంబంధించిన బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం అనేది వన్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ ఇన్ అసెట్ అకౌంటింగ్. సో ఇవి రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అసెట్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ సంబంధించి లేదా అసెట్ ఈ లెగసీ సంబంధించిన బ్యాలెన్సెస్ని ప్రీవియస్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసామని సిస్టమ్ అడుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఇది మనకి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి సో అసెట్ ఫిస్కల్ ఇయర్ చేంజ్ అలాగే అసెట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఒక్క నిమిషం. సో మనకి ఎస్ఏపిలో అసెట్ ఫిస్కల్ ఇయర్ని చేంజ్ చేయటము, అలాగే అసెట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటము. సో ఇది ఈసీసీ వర్సెస్ S/4HANAలో ఏముంది, రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా ఈ చేంజెస్ మీరు చెప్పచ్చు. సో అసెట్ ఫిస్కల్ ఇయర్ని చేంజ్ చేయడానికి మనకి ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి ఏసీసీలో చూపిస్తాను ప్రస్తుతానికైతే. సో ఇది ఏసీసీ స్క్రీన్, S/4HANA కూడా ఓపెన్ చేస్తున్నా. సో మనకి ఈసీసీకి S/4HANAకి మనకి ఎక్కడ వేరియేషన్ ఉంది అనేది మీరు చూసినట్లయితే, సో పర్టికులర్లీ ఫర్ అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసీసీకి S/4HANAకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ సో లాస్ట్ సెషన్లో నేను ఆల్రెడీ డిప్రెషన్ సంబంధించి లాస్ట్ సెషన్ అంటే ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో అసెట్ అకౌంటింగ్లో ఉన్న ఈసీసీలో ఏమైతే మనకి డిప్రెషన్ క్యాలిక్యులేషన్ చేసే విధానం S/4HANAకి రెండింటి డిఫరెన్స్ మనం చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకి అసెట్ అకౌంటింగ్ సంబంధించి సో పీరియాడిక్ ప్రాసెసింగ్ అంటే జనరల్గా ఏంటంటే ఇది సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీలోకి వస్తుంది అనమాట. సో ఇయర్ ఎండింగ్ క్లోజింగ్లో మనకి సో ఈసీసీలో మనకి సో ఇయర్ ఎండ్ చేయడానికి AJRW ఫిస్కల్ ఇయర్ని క్లోజ్ చేయడానికి AJRW అనే టీ కోడ్ ఉంది. ఓకే, అలాగే సో AJAB అంటే ఇయర్ ఎండ్ సంబంధించి ఫిస్కల్ ఇయర్ చేంజ్ చేయడానికి AJRW, అలాగే AJAB అంటే ఇయర్ ఎండ్ క్లోజ్ చేయడానికి AJAB అని చెప్పి టీ కోడ్ ఉంది. అలాగే ABST2 అనే టీ కోడ్ రికన్సిలేషన్ అనేది S/4HANAలో లేదు, ఈ టీ కోడ్ని ఎత్తేసారు. ఓకే, ABST2 అనే టీ కోడ్ని తీసేశారు, S/4HANAలో లేదు. సో ఇక్కడ ఈ రెండు టీ కోడ్స్, ఒకటి AJAB, AJRW అంటే అసెట్కి GLకి రికన్సిలేషన్ ఉండేది అంతకుముందు. సో మనకి ఈసీసీ స్క్రీన్లో
ఇది తీసేశారు. ABST2 అనే టీ కోడ్ లేదు. ఓకే. సో ఇవి AGRW అంటే ఫిజికల్ ఇయర్ని చేంజ్ అంటే అసెట్ ఫిజికల్ ఇయర్ చేంజ్ని ఎలా చేస్తారు అనేది ఈసీసీ స్క్రీన్లో మీకు చూపిస్తుంది. ఈసీసీ అనమాట. సో దీని మీద డబుల్ ఇచ్చేసి ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చి ఎనీ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ ఇచ్చి సో 2024కి మీరు ఇప్పుడు ఫిజికల్ ఇయర్ మారుతున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ ఇప్పుడు జరుగుతుంది. ఓకే. కంపెనీలో సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ ఈ మంత్ ఎండ్ జరుగుతుంది కంపల్సరీగా. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి అంటే అసెట్ సంబంధించిన ఇయర్ ఎండింగ్ యాక్టివిటీలో సో కంపెనీ కోడ్ అలాగే ఫిజికల్ ఇయర్ సో తీసుకొని న్యూ ఫిజికల్ ఇయర్ అంటే 2024కి కన్వర్ట్ అవుతున్నారు. 2023 క్లోజ్ అయిపోతుంది. సో టెస్ట్ మోడ్లో ఎర్రర్ చెక్ చేస్తారు. సో టెస్ట్ మోడ్లో ఏంటంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ మోడ్లో చెక్ చేస్తే మనకి ఎర్రర్స్ ఏమీ లేవు. ఓకే. సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. అంటే అసెట్ ఫిజికల్ ఇయర్ని ఇలా రియల్ టైంలో చేంజ్ చేస్తారు. ఓకే. నేను ఇప్పుడు తీసేసి నేను డైరెక్ట్గా చేస్తే రియల్గా అయిపోతుంది. ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి. బట్ రియల్ టైంలో ఏంటంటే ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేస్తారు. ఇది డైరెక్ట్గా ఫోర్గ్రౌండ్ మోడ్లో కాకుండా సో ఎగ్జిక్యూట్ బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మోడ్లో మీకు చేయడం జరుగుతుంది. LP01 ఇచ్చి ఓకే చేసి ఓకే. సో LP01 ఇచ్చి ఇది ఓకే చేసిన తర్వాత డేట్ అండ్ టైం ఇచ్చి ఎప్పుడు మీరు ఇది బ్యాక్గ్రౌండ్ మోడ్లో రన్ చేయాలనుకుంటున్నారు 13 అంటే పలానా డేట్న అని చెప్పి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. డేట్ అండ్ టైం ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇయర్ ఫిజికల్ ఇయర్ చేంజ్ అయిపోతుంది. లేకపోతే ఇమీడియట్గా చేయాలి అంటే చెక్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇది ఈ అసెట్ ఫిజికల్ ఇయర్ని ఇట్లా మారుస్తారు రియల్ టైంలో. ఫిజికల్ ఇయర్ని 2023 నుంచి 2024కి మనకి టీ కోడ్ ఏంటండి AGRW. సో ఇక్కడ S4 హనా సిస్టంలోకి వెళ్తున్నా. ఓకే. సో ఇది అకౌంటింగ్ ఈ చేంజెస్ రేపొద్దున ఇంటర్వ్యూ చెప్పాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. ఓకే. సో పీరియాడిక్ ప్రాసెసింగ్. సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఫిజికల్ ఇయర్ చేంజ్, ఇక్కడ ఫిజికల్ ఇయర్ చేంజ్ అలాగే AGRW. సో AGRW అనేది తీసేశారు చూసుకోండి. చూడండి ఇక్కడ ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ పైన AGRW అనేది ఉంది. ఓకే. సో ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ దగ్గర ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ పైన AGRW అనేది ఉంది. AGRW బదులు ఇక్కడ సో మనకి FAGLGVTR బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఒక టీ కోడ్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ సో AGRW అని ఉంది. ఓకే. సో ఇక్కడ మనకి బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఒక టీ కోడ్ ఇచ్చారు. సో ఆ టీ కోడే FAGLGVTR. ఓకే. ఈ టీ కోడ్ ఏదైతే ఉందో బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. సో అలాగే ఈసీసీలో మనకి AJAB ఈ రెండు క్లోజింగ్ సంబంధించి AJAB బట్ SAP S4 హనాలో FAA_CMP టీ కోడ్ చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏదైనా సరే ఒక ఫిజికల్ ఇయర్ ఇక్కడ సో AJAB అంటే ఫిజికల్ ఇయర్ చేంజ్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్కి మార్చాలి అంటే 2024 న్యూ ఫిజికల్ ఇయర్కి మారాలి అంటే ఈ టీ కోడ్ డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రొడక్షన్ సిస్టంలో ఎండ్ యూజర్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కన్సల్టెంట్ రిసాల్వ్ చేస్తాడు. ఓకే. సో అలాగే మనకి AJAB క్లోజ్ చేయాలి, ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయాలి, 2023ని క్లోజ్ చేయాలి ఇప్పుడు. సో ఫిజికల్ ఇయర్ని మూవ్ అవడానికి 2024 మూవ్ అవడానికి AJAR. సో ఇది ఏంటి దేంట్లో ఇది సో ఈసీసీలో ఫిజికల్ ఇయర్ని 2023ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు 2023ని క్లోజ్ చేయాలి అంటే మనకి సో ఉపయోగించే టీ కోడ్ ఇది. సో మనం టెస్ట్ మోడ్లో చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేస్తాం. రియల్ టైంలో వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేస్తారు. సో నెంబర్ ఆఫ్ అసెట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టెస్ట్ మోడ్లో ఏంటంటే మీకు ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని తెలిసిపోతుంది. ఓకే. సో టెస్ట్ మోడ్లో ఏంటంటే డిప్రెషన్ కంప్లీట్ కాలేదురా నాయన మొత్తం ఆల్ ఇయర్స్ కంప్లీట్ చేయలేదని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది జనరల్గా. సో కాబట్టి అసెట్ని ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయడానికి మనకి రెండు టీ కోడ్స్ ఉన్నాయి. AJARW ఫిజికల్ ఇయర్ చేంజ్ చేయడానికి. సో ఈసీసీలో AJAR. ఓకే. సో బ్యాలెన్సెస్ని ఈ ఫిజికల్ ఇయర్ చేంజ్ టు నెక్స్ట్ ఇయర్ అనమాట. సో AJAB సో AJAB. సో ఇప్పుడు S4 హనా సిస్టంలో AJAB గురించి ఒకసారి చూద్దాం.
ఏజేఏబి. సో ఏజేఏబి అనేది S4 హనాలో చూడు ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేయాలంటే 2023 క్లోజ్ చేసి కంపెనీ కోడ్. సో మనం కంపెనీ కోడ్ ఏదైతే కంపెనీ కోడ్ ఉంటుందో ZN01 అని చెప్పి ఇచ్చి మన లెడ్జర్లు ఇచ్చారు చూడండి. S4 హనాలో లెడ్జర్ వైజ్ క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ ఈసీసీలో సో ఈసీసీలో నీకు ఆ ఫెసిలిటీ ఇక్కడ కనబడుతుందా చూడండి క్లోజింగ్ దగ్గర. సో ఈసీసీలో లెడ్జర్ వైజ్ కనబడుతుందా. ఓకే. సో ఏజేఏబి ఇది ఏజేఏబి S4 హనా ఏజేఏబి ఇది S4 హనా ఏజేఏబి ఇది ఈసీసీ ఏజేఏబి. ఓకే. సో S4 హనా ఏజేఏబిలో మనకి సో లెడ్జర్స్ ఉన్నాయి చూసుకోండి లెడ్జర్స్. సో మన లెడ్జర్స్ లీడింగ్ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఆల్ లెడ్జర్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేయాలి అనుకుంటే ఏమేమి లెడ్జర్స్ని క్లోజ్ చేయాలని చెప్పి తీసుకుంటాం. ఓకే. బట్ S4 హనాలో లెడ్జర్ వైజ్ పీరియడ్ క్లోజింగ్ ఉంటుంది. బట్ ఈసీసీలో లెడ్జర్ వైజ్ క్లోజింగ్ అనేది ఉండదు. ఓకేనా. సో S4 హనాలో మనకి లెడ్జర్ వైజ్ క్లోజింగ్ చేసుకోవాలంటే సో మనం ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేస్తే మనకి ఎటువంటి ఎర్రర్స్ అయితే లేవు. ఓకే. సక్సెస్ఫుల్గా మనకి క్లోజ్ అయింది. బట్ నేను టెస్ట్ మోడ్లో చేసా. టెస్ట్ మోడ్లో తీసేసి చేస్తే అది రియల్ మోడ్ అయిపోతుంది. ఓకే. సో ఏజేఏబిలో అసెట్ని సంబంధించిన ఫిజికల్ ఇయర్ 2023 క్లోజ్ చేసి 2024కి వెళ్ళాలి. సో 2024కి వెళ్ళాలి. 2024కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏజేఏఆర్ అని చెప్పి ఒక టీ కోడ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసి S4 హనాలో పనిచేయదు. అంటే S4 హనాలో ఏజేఏఆర్ అనేది నాట్ వర్క్డ్ ఇన్ S4 హనా. బట్ ఈసీసీలో పనిచేస్తుంది. సో ఈసీసీలో అయితే సో ఈసీసీలో చూడు ఇక్కడ ఏజేఆర్నా ఏజేఆర్డబ్ల్యూ ఏజేఆర్డబ్ల్యూ. సో ఈసీసీలో మనం న్యూ ఫిజికల్ ఇయర్ చేంజ్ అవ్వడానికి టీ కోడ్. సో డైరెక్ట్గా మనం 2024 వేసుకొని కంపెనీ కోడ్ వేసుకొని సో నువ్వు ఏ కంపెనీ కోడ్ చేయాలి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో బట్ టెస్ట్ మోడ్లో ఏమీ ఎర్రర్స్ ఏమి కనబడతలేదు. టెస్ట్ మోడ్లో ఎర్రర్స్ ఏమీ లేదు. సో ఫిజికల్ ఇయర్ని చేంజ్ చేయడానికి ఈసీసీలో ఏజేఆర్డబ్ల్యూ అని టీ కోడ్ ఉంది. ఇది నాట్ వర్క్డ్ ఇన్ SAP S4 హనా సిస్టంలో ఇది వర్కౌట్ కాదు. ఓకే. సో దీనికి సంబంధించి S4 హనాలో మరి ఏముంది సొల్యూషన్ అనేది చూద్దాం. సో S4 హనా ఇది S4 హనాలో మనకి బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి FAGL GBTR అని ఇచ్చారు చూడండి. సో బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి S4 హనాలో న్యూ టీ కోడ్ FAGL GBTR. ఓకే. ఈ టీ కోడ్ ద్వారా నువ్వు ఎసెట్ సంబంధించిన బ్యాలెన్సెస్ GL సంబంధించిన బ్యాలెన్స్ వెండార్ సంబంధించిన బ్యాలెన్స్ ఆల్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. ఓకే. సో అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో మీరు డైరెక్ట్గా FAGL GBTRలోకి వెళ్ళి మీ లెడ్జర్స్ ఏమైతే ఏ లెడ్జర్కి అయితే నువ్వు ఫార్వర్డ్ చేస్తున్నావు ఆ లెడ్జర్ అండ్ నీ కంపెనీ కోడ్ అలాగే నువ్వు ఏ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు 2024 క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు 2024 లేదా 2023 క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు 2023. సో 23 తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. రిటైన్ ఎర్నింగ్స్ ఒకటి పీరియడ్ డిటర్మినేషన్ ఎర్రర్స్ వచ్చినాయి చూడండి. 2 ఎర్రర్స్ వచ్చినాయి మనం. సో రిటైన్ ఎర్నింగ్ క్రియేట్ చేస్తాం మనం OB HIT 3లో కానీ GL క్రియేట్ చేయాల. సో 100 GL క్రియేట్ చేయాలి. అందుకే ఎర్రర్ వచ్చింది. ఈ పీరియడ్ డిటర్మినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పి ఇది ఒక ఎర్రర్ వచ్చింది. అంటే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు మనకి 2 ఎర్రర్స్ అనేది కామన్గా వచ్చినాయి. ఇవి ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్లో వచ్చే ఎర్రర్స్. ఓకేనా. S4 హనాలో మనకి ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్లో వచ్చిన ఎర్రర్స్ ఇవి. ఓకే. ఇవి కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు. ఓకే. సో అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి సో FAGL GBTR అనేది మనకి S4 హనా సిస్టంలో బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం. అంటే ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి ఎసెట్ సంబంధించిన బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు, GL సంబంధించింది అవ్వచ్చు, వెండార్ సంబంధించింది అవ్వచ్చు. ఇక్కడ పర్టికులర్గా వాడు ఎసెట్ అనే మెన్షన్ చేయాల చూసుకోండి. S4 హనాలో మనకి బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి పర్టికులర్గా వాడు సో ఈ ఎసెట్కి మాత్రమే నేను చెప్పలేదు. ఒక కంపెనీ కోడ్ క్యారీ ఫార్వర్డ్ ఫిజికల్ ఇయర్ అన్నాడు. అంతేగాని పర్టికులర్గా ఈ బ్యాలెన్సెస్ అనేది చెప్పలేదు. ఓకే. సో ఇక్కడ మనకి ఈ టీ కోడ్ని యూజ్ చేస్తారనమాట. FAGL GBTR. కాబట్టి మీరు ఈ 3 పాయింట్లు మీరు అర్థం చేసుకోవాల్సిందే. సో AJRW అనేది అసెట్ ఫిజికల్ ఇయర్ సంబంధించి S4 హనాలో పనిచేయదు. అసెట్ ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయడం అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ.
ఏజేఏబి అనేది. ఓకే, సో ఏజేఏబి అనేది వన్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ అసెట్ బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఈ నెల 31వ తారీఖున. సో ఈ నెల 31 ఉందా, ఏ మంత్ ఇది, మార్చిగా, మార్చ్ 31వ తారీఖున కంపల్సరీగా ఈ టీ కోడ్స్ రియల్ టైం కన్సల్టెంట్స్ లేదా ఎండ్ యూజర్స్ ఎవరికైనా ఇవ్వచ్చు రియల్ టైంలో. ఓకే, ఈ డ్యూటీ అసైన్ చేసే డ్యూటీ ప్రొడక్షన్ సిస్టంలో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రొడక్షన్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసే ముందు సో క్వాలిటీ సిస్టంలో డ్రై రన్ చేసి అక్కడ ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయేమో చెక్ చేసుకొని, అక్కడ టెక్నికల్ ఎర్రర్స్ రావట్లేదు అంటే మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇచ్చి అప్పుడు ప్రొడక్షన్ సిస్టంలో ఆ రోజున ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు ఈ టీ కోడ్స్ అన్నీ కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్ టీ కోడ్స్ కాబట్టి మీకు యాక్సెస్ ఉండదు. ఓకే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ టీ కోడ్స్ కాబట్టి యాక్సెస్ ఉండదు. కాబట్టి దీనికి 10 days బిఫోరే రియల్ టైమ్ కన్సల్టెంట్స్ ఒక ఫైర్ ఫైటర్ ఐడిని రైజ్ చేస్తారు. ఫైర్ ఫైటర్ ఐడి అంటే జనరల్గా సో జిఆర్సి టూల్ ద్వారా కంపెనీలో ఏంటంటే ఏదన్నా సరే యాక్సెస్లు కావాలి, టీ కోడ్ యాక్సెస్ కావాలన్నా, రోల్స్ కావాలన్నా ఫైర్ ఫైటర్ ఐడిని ద్వారా రైజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎమర్జెన్సీ యాక్సెస్ అంటే 1 or 2 daysకి మీకు ఏంటంటే అర్జెంటుగా మీకు ఈ యాక్సెస్ అనేది కావాలి. సో ఈ యాక్సెస్ లేకపోతే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కాబట్టి డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింగ్ యాక్టివిటీస్ కొన్నిసార్లు కన్సల్టెంట్కి పర్ఫామ్ చేయమని చెప్పొచ్చు, కొన్నిసార్లు ఎండ్ యూజర్స్ పర్ఫామ్ చేయమనొచ్చు. అది ఆ కంపెనీలో ఉన్న రోల్ని బట్టి మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్ అసైన్ చేస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీకు మంత్ ఎండ్ లేదా ఇయర్ ఎండింగ్ సంబంధించిన వన్ ఆఫ్ ది యాక్టివిటీ అనమాట. సో జనరల్గా ఇది మంత్ ఎండ్ కాదు, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీయే. సో కాబట్టి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే సో రేపు పొద్దున్న జాబ్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీకు ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అసెట్ అకౌంటింగ్లో ఏమున్నాయి? అసెట్ ఫిజికల్ ఇయర్ చేంజ్ ఈసీసీలో ఏజేఆర్డబ్ల్యూ. ఓకే, అసెట్ ఫిజికల్ ఇయర్ క్లోజ్ ఏజేఏబి. అసెట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఎఫ్ఏజిఎల్ జీవీటీఆర్. అలాగే ఇంకొక టీ కోడ్ ఉంది S/4 హనాలో మనకి. ఓకే, సో ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ FAA_CMP. సో FAA_CMP అనేది సో ఇయర్ ఎండింగ్ క్లోజ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టీ కోడ్. ఓకే, S/4 హనా. సో ఈ ఇంపార్టెంట్ టీ కోడ్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ టీ కోడ్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జనరల్గా సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సో ఈ ఏజేఆర్డబ్ల్యూ, ఏజేఏబి అంటే ఈ రెండుకి సంబంధించిన క్లోజ్ అనమాట. సో ఈ రెండుకి సంబంధించిన క్లోజ్ టీ కోడ్ వచ్చేటప్పటికి ఏజేఏబి. సో ఈ ఏజేఏబి ఏదైతే ఉందో లెడ్జర్ తీసుకొని ఓకే 2022 మనం క్లోజ్ చేయాలనుకో. 2022లో మన దగ్గర డేటా ఏమీ లేదు, బట్ ఫిజికల్ ఇయర్ 2023లో ఉన్నాం. 2023 కూడా ఈ 31st మార్చ్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనం క్లోజ్ చేసేసాం. 2022 మనం క్లోజ్ చేసేసినట్లు లెక్క అనమాట. ఇప్పుడు సో ప్రొడక్షన్లో మనం చేసేటప్పుడు డైరెక్ట్గా టెస్ట్ మోడ్లో కాకుండా టెస్ట్ రన్ పెట్టి చేయాలి. టెస్ట్ రన్లో వచ్చి పెట్టి చేయాలి. తర్వాత టెస్ట్ మోడ్ తీసేసి ఎగ్జిక్యూట్ చేయాలి. టెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే వెంటనే మనం ఐడెంటిఫై చేసి ఎర్రర్స్ రిసాల్వ్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్ మోడ్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో టెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేస్తాం, రిసాల్వ్ చేస్తాం ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసి. ఆ తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా టెస్ట్ మోడ్ తీసి చేయాలి. అంతేగాని సో నువ్వు ఇలా ఉంది కదా అని చెప్పి టెస్ట్ మోడ్ తీసేసి రియల్ టైంలో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్తో సహా పోస్ట్ అయిపోతాయి మొత్తం. సో అలా చేయకూడదు. ఓకే, ఇలా రియల్ టైంలో మన అసెట్ ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మార్చ్ 31st ఏం చేస్తారు? 2023 వేసి క్లోజ్ చేసి పడేస్తారు, అయిపోయింది. కాబట్టి ఇది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేదు కదా. అలాగే ఇప్పుడు బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఎఫ్ఏజిఎల్ జీవీటీఆర్. సో ఎఫ్ఏజిఎల్ జీవీటీఆర్ మనకి లెడ్జర్లు తీసుకుంటాం రియల్ టైంలో. ఎన్ని ఫిజికల్ కంపెనీ కోడ్ తీసుకుంటాం. సో మన కంపెనీ కోడ్ తీసుకుంటాం. సో మనకి క్యారీ ఫార్వర్డ్ ఫిజికల్ 2024కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, లేదా 2023 క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నప్పుడు సో మనం
ఇది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ ప్రస్తుతానికి అయితే 2024 నేను చేయను, 2023 చేస్తున్నాను. ఎందుకంటే 2022 క్లోజ్ చేసిన ఫిజికల్ ఇయర్ ఇందాక 2022 బ్యాలెన్స్ అని 2023 క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు ఇంకా మాట లెక్క అనమాట మనకి ఇప్పుడు ఇలా పెడితే. అదే 2024 పెడితే 2023 బ్యాలెన్సెస్ అన్ని కూడా 2024కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు లెక్క అనమాట. ఓకే, సో టెస్ట్ రన్ తీసేసి మనం డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు రియల్ టైమ్ లో. ఓకే, లేకపోతే ఇక్కడ మనం ఫోర్ గ్రౌండ్ మోడ్ లో చేస్తాం. రియల్ టైమ్ లో ఫోర్ గ్రౌండ్ మోడ్ కాకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ మన దగ్గర ఏమి డేటా లేదు కాబట్టి మనం ఇది ట్రై చేస్తే మనకి ఏమొచ్చింది, ఎర్రర్స్ వచ్చినాయి. రిటైన్డ్ ఎర్నింగ్స్ వాజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్. హలో సార్, డౌట్ సార్. ఇప్పుడు మనం రియల్ టైమ్ లో బ్యాక్గ్రౌండ్ చేస్తాం కదా సార్, అప్పుడు టెస్ట్ రన్ చేయకుండా చేస్తామా సార్ డైరెక్ట్? ఇదేంటి రియల్ టైమ్ లో బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూట్ చేయ టెస్ట్ మోడ్ లో ఎర్రర్ చెక్ చేసుకుంటాం. ఓకే, ఎర్రర్స్ లేవు అనుకుంటే అప్పుడు డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ మోడ్ లో చేస్తాం. ఓకే, ముందే టెస్ట్ మోడ్ లో పెట్టి ఎర్రర్ చెక్ చేసుకోండి. ఎర్రర్స్ లేదు అనుకుంటే డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ జాబ్ లో. ఓకే, సో ఇప్పుడు మనకి రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ 1000 వాజ్ నాట్ క్రియేటెడ్ చార్టెడ్ అకౌంట్ అని వచ్చింది, చార్ట్ ఆఫ్ అకౌంట్ అని వచ్చింది, ZN01. అసలు రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, మనకి బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది వస్తుంది మనకి. రిటైన్డ్ ఎర్నింగ్స్ అని అంటే బ్యాలెన్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది కావాలి. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ లేకపోతే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కాదు. సో మనం రిటైన్డ్ ఎర్నింగ్స్ ని క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ రేపొద్దున ఇంటర్వ్యూలో నువ్వు ఇయర్ ఎండింగ్ యాక్టివిటీలో పలానా జిఎల్ కి రిటైన్ ఎర్నింగ్స్ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు, క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ జిఎల్ ఎర్రర్ సంబంధించింది వచ్చింది, నేను రిటైన్ ఎర్నింగ్స్ క్రియేట్ చేయించాను మాస్టర్ డేటా టీం వాళ్ళతో అని చెప్పినా ఓకే. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే FS00లోకి వెళ్ళి ఒక రిటైన్డ్ ఎర్నింగ్స్ ని క్రియేట్ చేసుకోండి. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే కరెంట్ లైబిలిటీనా కరెంట్ అసెట్టా, ఎవరు చెప్తారు? లైబిలిటీ సార్. లైబిలిటీ, కరెంట్ కాదు. సో కరెంట్ కాదు, ఇది లైబిలిటీ జిఎల్ పర్టికులర్ నేను క్రియేట్ చేయలేదు కాబట్టి ఇందులో క్రియేట్ చేస్తున్నాను 100 అని. 100 ఓకే. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అండ్ రిటైన్ ఎర్నింగ్స్ అని ఇక్కడ ఉందా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిటైన్ ఎర్నింగ్స్ అని లేదు, దీనిలో పంపిస్తున్నాను. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ సో ఈ జిఎల్ క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ నేను FAGL GBTR బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ది టెస్ట్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ ఎర్రర్ రిసాల్వ్ అయింది. అంటే రిటైన్డ్ ఎర్నింగ్ అనే జిఎల్ ని క్రియేట్ చేయకపోతే బ్యాలెన్స్ అనేది నీకు క్యారీ ఫార్వర్డ్ కాదు, సింపుల్ అది. ఓకే, సో రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది అంటే దీంట్లోకి వస్తుంది సార్ సర్వీస్, అది సర్కులర్ దాంట్లో ఏంటంటే రిటైన్ ఏదైనా క్రియేట్ చేస్తారు. రిటైన్డ్ ఎర్నింగ్ లైబిలిటీ అన్నారు సార్, మీరు ఇక్కడ క్రియేట్ చేశారు అది. వాయిస్ మీద అర్థం కాల, మళ్ళీ ఒకసారి గట్టి చెప్పండి. రిటైన్ ఎండింగ్ అనేది లైబిలిటీలో క్రియేట్ చేయాలన్నారు సార్, అది లైబిలిటీలో అంటే నేను పర్టికులర్ గా ఇక్కడ 100 సిరీస్ తీసుకొని చేసేసా OBD4 లో. OBD4 ఉంది కదా, OBD4 లో ZN01 కి రిటైన్ ఎర్నింగ్స్ ఉంది ఇక్కడ 100 ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వస్తుంది ఇది. ఓకే ఓకే, సో ఇది ఆల్రెడీ 100 ఇచ్చేసాడు కాబట్టి నేను 100 తీసేసుకున్నాను జనరల్ గా. ఓకే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోకి వస్తుంది. ఓకే, ఇది క్రియేట్ చేసేసాను డైరెక్ట్ గా. అది డైరెక్ట్ గా మనకి అకౌంట్ నెంబర్ చెప్పాడు కాబట్టి నేను టప్ నెంబర్ క్రియేట్ చేసి కరెంట్ లైబిలిటీ క్రియేట్ చేయలేదు, కరెంట్ లైబిలిటీ కింద రాదు రిటైన్ ఎర్నింగ్స్ అంటే. ఓకే, సో దీనిలో క్రియేట్ చేసి పడేసాను. సో ఇది 100. ఇప్పుడు OP53లో మీరు ఏమైంది అంటే OP53లో మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి 100 అంటే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అని ఈ జిఎల్ లోకి పోవాలని చెప్పి మీరు క్రియేట్ చేశారు కాబట్టి సిస్టమ్ లో ఈ ఎర్రర్ వచ్చింది నీకు. అర్థమైందా? అంటే ఏంటి 100కి నువ్వు బ్యాలెన్సెస్ అన్ని నీకు ప్రాఫిట్ అంతా కూడా ఇందులో క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి నువ్వు సెట్ చేసావు బ్యాక్ ఎండ్ లో, కానీ జిఎల్ ని క్రియేట్ చేయలేదు. ఓకే, జిఎల్ ని క్రియేట్ చేయలేదు కాబట్టి జిఎల్ క్రియేట్ చేయి బాబు అని చెప్పి ఎర్రర్ వచ్చింది. అర్థమైందా?
సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింటర్స్ ఇవన్నీ కూడా మీకు ఈసీసీ S4 HANA చేంజెస్లో ఇవి ఒక అద్భుతమైన ఈరెండింగ్ చేంజెస్ ఇవి. ఓకే, సో రేపొద్దున ఇంటర్వ్యూలో నిన్ను అడిగినా సో ఈరెండింగ్ చేంజెస్ ఏం చేసావు, ఈరెండింగ్ చేంజెస్ ఏం చేసావు అని నేను అడిగినా నువ్వు దీనికి ఆన్సర్ చేయొచ్చు అట్లీస్ట్. ఓకే, సో ఇయర్ క్లోజ్ చేయడానికి FAA_CMP అని వచ్చింది. ఇక్కడ చూడండి ఇంకొక ఎర్రర్ వచ్చింది మనకి. సో ఇదేదో పీరియడ్ డిటర్మినేషన్ నాట్ పాసిబుల్ అని ఎర్రర్ వచ్చింది. సో పీరియడ్ సంబంధించి డిప్రియేషన్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ ఆర్ పోస్టెడ్. సో ఇక్కడ డిప్రియేషన్ కీ విత్ పీరియడ్ కంట్రోల్ ZV అండ్ పీరియడ్ కంట్రోల్ మెథడ్. ఓకే, సో నో డిప్రియేషన్ పీరియడ్ కుడ్ బి డిటర్మైన్డ్. సో అని చెప్పి మనకి 2024-3-11 అని చెప్పి మనకు వచ్చింది ఎర్రర్. సో మెయింటైన్ ద పీరియడ్ అసైన్మెంట్ పీరియడ్ కంట్రోల్ స్పెసిఫైడ్ అని చెప్పి సో మనకి ఎర్రర్ వచ్చింది డిఫైన్ క్యాలెండర్ అసైన్మెంట్స్ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్కి సో ఇక్కడ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్కి ఒకసారి ఏమైనా ఉంది లేకపోతే మనం క్రియేట్ చేసి పెడదాం. చూద్దాం మన ఫిజికల్ ఇయర్ వేరియంట్కి ఉందా లేదా. జెడార్ పీరియడ్ కంట్రోల్ ఇచ్చాడు. సో అలాగే ఇంకోటి ఏదో చూపిస్తున్నాడు ఏంటి, ది పీరియడ్ కంట్రోల్ స్టాండర్డ్ పీరియడ్ కంట్రోల్ యూ కెన్ ఆల్సో అసైన్ ద పీరియడ్ ఆటోమేటికల్లీ జనరేట్ పీరియడ్ కంట్రోల్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ క్యాలెండర్ ఇయర్ కాదు కదా మనది, క్యాలెండర్ ఇయర్ కాదు, ఇది అదే వస్తుంది, ఇది వదిలేసేయండి. సో ఇప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి. ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి ఈ అసెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఒకటి ఉంది. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ అనేది అసెట్ S4 HANAలో మాత్రమే ఉంటుంది, ఈసీసీలో ఉండదు. ఈ కాన్ఫిగరేషన్ డిస్ప్లే సెట్టింగ్ ఫర్ కంపెనీ కోడ్ అని చెప్పి మనకి ఈ కాన్ఫిగరేషన్ సంబంధించి ఎర్రర్ వచ్చింది. జీరో GL వెళ్తే మనకి ఇక్కడ సో మనది 0 OL కదా, లీడింగ్ లెడ్జర్ సంబంధించింది హైస్ట్ ఫిజికల్ ఇయర్ మనం 2023లో ఉన్నాం. అలాగే పీరియడ్ డిటర్మినేషన్ ఇస్ నాట్ పాసిబుల్. సో అలాగే లెగసీ ట్రాన్స్ఫర్. సో ఈ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీగా ఇది మనకు కావాల్సిన రిపోర్ట్ అనమాట. ఓకే, జనరల్గా ఏంటంటే ఈ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అనేది నేను క్రియేట్ చేస్తాను. బట్ మీరు క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. ఓకే, క్రియేట్ అనే ఆప్షన్ వస్తే ఈ డేటా మీరు ఇవ్వాలి. అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ డేటా అంటే ప్రీవియస్ ఇయర్లో మనం డేటా ట్రాన్స్ఫర్ చేసామా లేదా, లైక్ కట్ ఓవర్ యాక్టివిటీస్ సంబంధించి ప్లానింగ్ ఏంటి. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే మాస్టర్ డేటా మైగ్రేషన్ ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు నాన్ SAP అన్నట్టు. సో ఆ డేట్ ఏంటి అనేది ఇందులో S4 HANA సిస్టంలో కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అనేది SAP S4 HANAలో మ్యాండటరీ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోతే మనకి అసెట్ అనేది క్రియేట్ కాదు ఫస్ట్. సో ట్రాన్స్ఫర్ డేటా అంటే ఓల్డ్, నేను అన్ని కూడా క్లోజ్ చేశాను అన్నట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు అసెట్ ఫిజికల్ 2022 క్లోజ్ చేశాను, 2022లో నాది లెగసీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో అని చెప్పి ఈ కాన్ఫిగరేషన్ అనేది తీసుకోవాలి. ఈ కాన్ఫిగరేషన్ లేకపోతే మీకు అసెట్ అకౌంటింగ్లో ఏ పని అవ్వదు. చూద్దాం మనకి ఏమేమి ఎర్రర్స్ వస్తాయో. సో ఇదొకటి. ఇక్కడ ఇంకోటి జనరల్ సెట్టింగ్స్. FAGL GVTR leading ledger company code and the fiscal year. Carry forward to fiscal year. సో ఈ అదర్ ఒకటి వస్తుంది, ఈ అదర్ ఏంటో చూద్దాం. అది
ఇవన్నీ K4తో ఉన్నాయి. K4తో ఉన్నది ముందు కాదు. సో రిటైర్మెంట్ టిల్ నెక్స్ట్ పీరియడ్. డేటా బేసిస్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్. Start of the year. Period control key enter. ZV చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ తీసుకోండి ఇక్కడ. అండ్ మంత్ క్యాలెండర్ మంత్ ఏం లేదు, డే ఏం లేదు, 365 days తీసుకోవాలి. పీరియడ్ 06 అంటే స్టార్ట్ ఆఫ్ ది ఇయర్. స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసుకొని ఎంటర్ కొట్టండి. సో ఇది వెళ్ళి ట్రై చేద్దాం మనం. Posting is not possible in company code. Can specify. Posting not possible in company code. Open fiscal year. Fiscal year open చేయమంటున్నాడు. మారింది ఇది. Possible company code. Specify the fiscal year. The code open the fiscal year has been specified. Error triple occur setting new company code. Fiscal year open చేయమంటున్నాడు. ఒక్క నిమిషం. అంటే ఇది అసెట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఇది చేయాలా సార్? అది ఇది చేయకపోతే అవదు. ఈ కాన్ఫిగరేషన్స్ చేయకపోతే మనకు అవదు. దీంట్లో అదే ఈసీసీలో అయితే ఈ కాన్ఫిగరేషన్స్ ఏమీ లేవు. S4 హనాలో అయితే లెగసీ ట్రాన్స్ఫర్ ఎప్పటి నుంచి చేస్తున్నావు, 2022 ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేసావా లేదా, ఇవన్నీ అడుగుతుంది. సో ఈ కాన్ఫిగరేషన్స్ మనకి S4 హనాలో ఈసీసీలో అయితే ఏమీ లేవు. డైరెక్ట్గా మనం చేసేసుకోవాలి. 2022 క్లోజ్ చేసాం. అసెట్ అకౌంటింగ్ ఒక టీ కోడ్ కూడా ఉంది మనకి. processing year and fiscal yeah 40% calculation yeah close fiscal years year and close asset ఇందాక టీ కోడ్ మార్చారు ఇక్కడ. ఇందాక టీ కోడ్ బట్ ఇక్కడ చూడండి FAA_close_FISC_years ఇదే ఏజేఏబి కదా, ఇదే ఏజేఏబి జనరల్గా అయితే. సో ఏజేఏబి ఇదే కదా సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే టీ కోడ్ మారింది S4 హనాలో. చూడండి ఇది 2022 వర్షన్ ఇది కాబట్టి కొన్ని చేంజెస్ ఉంటాయి. పీరియాడిక్ ప్రాసెసింగ్, సో ఇయర్ క్లోజ్. సో ఈ టీ కోడ్ కొత్తది. ఇయర్ ఎండింగ్ క్లోజింగ్కి FAA_close_FISC_years ఇది కొత్త టీ కోడ్. ఈ టీ కోడ్ అనేది మనకి ఏజేఏబి ఆల్టర్నేటివ్ ఇది. ఓకే, ఏజేఏబి బదులు FAA_close_FISC_years ఇది కొత్త టీ కోడ్. ఇది రాసుకోండి, ఇది రాసుకోండి ఎక్కడైనా. ఓకే, ఈ టీ కోడ్ అనేది
మనకి కొత్త టీ కోడ్ FA_close_ అంటే AJAB బదులు ఈ టీ కోడ్ వచ్చింది. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంది అంటే చూడు, పోస్టింగ్ నాట్ పాసిబుల్ ఇన్ కంపెనీ కోడ్, ఓపెన్ ద ఫిజికల్ ఇయర్. సో 2023 ఓపెన్ చేయమంటున్నాడు. ఓకే, సో 2023 ఫిజికల్ ఇయర్ ఓపెన్ చేయండి అంటున్నాడు. ఇన్ కంపెనీ కోడ్ ZN01, సో అసెట్ అకౌంటింగ్ ఓపెన్ ఫిజికల్ ఇయర్ హ్యాస్ నాట్ బీన్ స్పెసిఫైడ్. సో ఎర్రర్ టిపికల్లీ అకర్స్ వన్ సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ కంపెనీ కోడ్. ఓకే, సో ఇక్కడ ఫిజికల్ ఇయర్ని అంటే 2023 ఫిజికల్ ఇయర్ని ఓపెన్ చేయండి అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ లెగసీ ట్రాన్స్ఫర్ అంటే జనరల్గా వచ్చేటప్పటికి ఇది ఈ టీ కోడ్లో చేస్తాం, FA_CMP అనే దాంట్లో. సో ఇది టీ కోడ్ ఇది. సో ఇందులో ఫిజికల్ ఇయర్ సంబంధించి సో ఇది ట్రాన్స్ఫర్ అయిపోయింది. జనరల్ సెట్టింగ్స్, L. సో హైయెస్ట్ ఫిజికల్ ఇయర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆటోమేటిక్గా వచ్చింది, పీరియడ్ డిటర్మినేషన్ చేస్తే ఇందాక. ఓకే, సో బట్ ఇక్కడ హైయెస్ట్ ఫిజికల్ ఇయర్ 2023 అని చెప్పి సెట్ చేసుకోవాలి. లెగసీ డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ క్లోజ్డ్ ఫిజికల్ ఇయర్. సో legacy data transfer is in closed fiscal year. Legacy data transfer is before end of the closed period. This is not allowed. The company code last closed period 2021. The last date of the fiscal closed year 2023. With the legacy transfer, you define the which closed status. Please enter the legacy data transfer date lesser than the last date. So ఇక్కడ హైయెస్ట్ ఫిజికల్ ఇయర్ 2023 అని పెడితే ఇక్కడ ఏమంటుందంటే సిస్టమ్ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి దీన్ని డిలీట్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, సో జనరల్ సెట్టింగ్స్లో లెగసీ డేటా ట్రాన్స్ఫర్ డేట్ మార్చమంటున్నాడు. సో క్రియేట్లోకి వెళ్ళి ప్రిపరేషన్ ట్రాన్స్ఫర్ డేటా ఈ డేట్ అన్నట్టు పెట్టుకోవాలి. డాక్యుమెంట్ టైప్ అసెట్ అకౌంటింగ్ తీసుకొని సేవ్ చేయండి. ఓకే, అండ్ 0Lలోకి వెళ్ళి హైయెస్ట్ ఫిజికల్ ఇయర్ 2023 అని చెప్పి సేవ్ చేయండి. దాంతో లెగసీ డేటా ట్రాన్స్ఫర్. సో ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇక్కడ SAP S/4HANAలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ECCలో మనకి బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటము 2022కు సంబంధించింది 2023 క్యారీ ఫార్వర్డ్ చేయటము అనేది ఈ కాన్ఫిగరేషన్ సంబంధించి అంటే ఈ టీ కోడ్ ఎగ్జిక్యూషన్ లాస్ట్లో చేసుకుంటాం తప్ప ఫస్ట్లో చేయం. బట్ ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా ముందు మనం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, 2022 నుంచి 2023కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు, 2022 ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేసినట్లు. ఓకే, అలాగే లెగసీ ట్రాన్స్ఫర్ డేటా మనం ఈ రోజున చేస్తున్నట్టుగా పలానా చేస్తున్నట్టుగా మనం చూపించుకోవాలి. అది అలా చూపించుకోకపోతే నీకు అసెట్ అనేది క్రియేట్ కాదు. ఇది చేయకపోతే అసెట్ క్రియేషన్ అవ్వదు. ఓకే, సో అది ఇందులో ఉన్న పాయింటర్స్ అనమాట. ECCలో అయితే మనకి అసలు ఇలాంటివి లేవు, ఈ తదంగాలు లేవు. డైరెక్ట్గా మనకి సో ఫిజికల్ ఈ కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు ఏమైతే చేస్తామో AJRW కానీ AJAB కానీ అలాగే FAGL GVTR బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయటం కానీ ఇవన్నీ చివరిలో చేసుకుంటాం, ఈ రెండింగ్లో చేసుకుంటాం. అండ్ ఈ కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఏమైతే చూపించానో ఈ లెగసీ ట్రాన్స్ఫర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇది ECCలో మీకు దొరకదు. ఈ కాన్ఫిగరేషన్ అర్థమైందా? ఈ కాన్ఫిగరేషన్ ECCలో మీకు దొరకదు.
సో ఇది ఓన్లీ S4 హనాలోని. ఈ కాన్ఫిగరేషన్ చేయకుండా మీకు అసెట్లు క్రియేట్ అవ్వవు. లెగసీ సిస్టమ్ అంటే ఎట్లా సార్ అర్థం కాలేదు. లెగసీ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అంటే నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటాని ఎస్ఐపిలో తీసుకురావడానికి కట్ ఓవర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఏంటి? లెగసీ సిస్టంలో ఉన్న డేటాని ఎస్ఐపిలోకి తీసుకురావడానికి ఏ డేట్ని తీసుకొస్తున్నావు అనే డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? ఇందులో మెన్షన్ చేయకపోతే నీకు అది వర్కౌట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ పని చేయి. లెగసీ డేటా ట్రాన్స్ఫర్ అంటే నాన్ ఎస్ఐపిలో డేటాని పలానా రోజున ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, కట్ ఓవర్ డేట్ ఇది అని చెప్పి మనం చూపించాలి ఎస్ఐపిలో, ఈ S4 హనాలో. సో లేకపోతే ఇది వర్కౌట్ అవుతుంది. సింపుల్ లాజిక్. అంటే మనం ఎప్పుడు అసలు క్రియేట్ చేస్తే అప్పుడు కంపల్సరీ అది చేయాల్సిందేనా సరే? ఫస్ట్ ఒకసారి చేసి కాన్ఫిగరేషన్ లేకుండా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ టైం అసలు క్రియేట్ చేసి మాత్రమే చేయాలి, తర్వాత మనం అసలు చేసి క్రియేట్ చేస్తున్నప్పుడు అవసరం లేదంటారు సార్? అసెట్ క్రియేట్ చేయవచ్చు, అసలు ముందు అసెట్టే క్రియేట్ అవుతుంది కదా. ఇది చేయకపోతే ఇప్పుడు నేను అసెట్ వెళ్ళి జనరల్గా క్రియేట్ చేద్దామని చెప్పి AS01 అసెట్ క్రియేషన్ చేద్దామని వెళ్తే ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తే అది క్రియేట్ అవ్వదు. ఇప్పుడు క్రియేట్ అవుతుంది ఎందుకంటే నేను ఇది చేశాను కాబట్టి అవుతుంది. ఇప్పుడు ఇది జనరల్గా ఇది అవ్వదు. ఓకే, ఇది నాది అయిపోయింది. సో బ్యాలెన్స్ నో ఇష్యూస్ అని చెప్పి వచ్చింది ఇప్పుడు. ఓకే, సో ఇష్యూస్ ఏమీ లేవు నా సిస్టంలో కాబట్టి అసెట్ క్రియేట్ చేయగలుగుతా. అప్పుడు నేను అసెట్ క్రియేట్ చేద్దామంటే నీకు అవ్వదు. ఆ కాన్ఫిగరేషన్ చేయకపోతే అసెట్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? మొత్తం 3 స్టెప్స్ కదా సార్? బ్యాలెన్స్ ఫార్వర్డ్, బేసికల్గా 2022 క్లోజ్ చేయి. ఇప్పుడు నేను ఏమైతే చేస్తానో అవే చేయాలి. అవి చేస్తేనే అసెట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అసెట్ క్రియేట్ చేయాలంటే ఏముంది? ఇప్పుడు అవుతుంది ఎందుకంటే నేను అది క్లోజ్ చేశాను కాబట్టి. AS01లోకి వెళ్ళి సో ఈ అసెట్ క్లాస్ అంటే ల్యాండ్ అయితే ల్యాండ్, బిల్డింగ్ అయితే బిల్డింగ్ తీసుకోవాలి. సో ఇప్పుడు బిల్డింగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. బిల్డింగ్ అనే అసెట్ని క్రియేట్ చేద్దాం. అసెట్ మాస్టర్ క్రియేట్ చేద్దాం అంటే ఎంటర్ కొడితే నీకు డీటెయిల్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా లేకపోతే ఇది చేయకపోతే ఇది ఓపెన్ అవుతుంది, ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఈ కాన్ఫిగరేషన్ ఇప్పుడు నేను ఏమైతే చేశానో ఆ 2 ఇష్యూస్ రిసాల్వ్ చేయలేదు అనుకో నువ్వు, ఆ FAGL GVTR ఒకటి ఫిజికల్ ఇయర్ క్లోజ్ ఒకటి చేయకపోతే ఇది అవ్వదు. సింపుల్ లాజిక్. నేను బిల్డింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. బిల్డింగ్ 1. సో చూడ ఇప్పుడు అసెట్ మాస్టర్లో డిస్క్రిప్షన్ బిల్డింగ్ 1 అకౌంట్ డిటర్మినేషన్ మనకి లింక్ అయ్యి ఉంటుంది. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి? GLతో లింక్ అనమాట, ట్రాన్సాక్షన్కి. సో ఇక్కడ సిస్టంలో క్యాపిటలైజేషన్ డేట్ అని అడుగుతుంది. బట్ క్యాపిటలైజేషన్ డేట్ అనేది ఎవరో బ్యాక్ ఎండ్లో మ్యాండేటరీ ఫీల్డ్ కింద పెట్టారు. అంటే అసెట్ నువ్వు ఎప్పుడు ప్రొక్యూర్ చేసినావో ఆ రోజున క్యాపిటలైజేషన్ చేసినట్టుగా అనమాట. ఓకే, ఇది ఆప్షన్లో పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా మనకు అసెట్ కొన్న వెంటనే ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ సిస్టంలో అడిగింది కాబట్టి మనం ఇచ్చాం. టైం డిపెండెంట్. సో ఈరోజు డేట్ మీద తీసుకోండి. సో ఇక్కడ టైం డిపెండెంట్ డేటాలో ఏముంటుంది? అసెట్ మాస్టర్లో టైం డిపెండెంట్ డేటాలో ఏముంటుంది అని ఇంటర్వ్యూలో అడుగుతారు. సో బిజినెస్ ఏరియా, సో కాస్ట్ సెంటర్, సో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి మనం. ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఈ డీటెయిల్స్ నీ దగ్గర ఉంటే ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ అకౌంట్ అసైన్మెంట్స్. సో ఇవి అండ్ డిప్రెషన్ ఏరియా ఆటోమేటిక్గా డిప్రెషన్కి స్ట్రైట్ లైన్ మెథడ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో యూస్ఫుల్ లైఫ్ ఇచ్చాం. సో అక్కడి నుంచి ఇది పిక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, డిప్రెషన్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నావు ఆ రోజు డేట్ నుంచి ఇచ్చుకోవచ్చు అన్నమాట. డిప్రెషన్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం అన్న డేట్ కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇచ్చేసి సేవ్ చేస్తే మనకి సో ఎర్రర్ వచ్చేసి సేవ్ అయింది, అంటే అసెట్ని క్రియేట్ అయింది. సో ఇంకో అసెట్ని క్రియేట్ చేసుకోవాలి అంటే అసెట్ క్లాస్ 3000 తీసుకో. సో ఇది ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, సో ఇవి క్రియేట్ చేసిన తర్వాత క్యాపిటలైజేషన్ డేట్ ఎప్పుడు నువ్వు క్యాపిటలైజేషన్ చేద్దాం అనుకుంటున్నావు. టైం డిపెండెంట్ డేటా అనేది కొంచెం ఇంపార్టెంట్. ఫ్యూచర్ డేట్ అడుగుతుంది. బిజినెస్ ఏరియా తీసుకో. కాస్ట్ సెంటర్ ఉంటే కాస్ట్ సెంటర్ తీసుకో అసెట్ మాస్టర్లో. ఓకే, WBS ఉంటే WBS అంటే వర్క్ బేకింగ్ స్ట్రక్చర్. ఇది PS మోడల్లో వస్తుంది. సో అంటే ఏంటి? ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని, ఓకే ఇది ప్రాజెక్ట్ సంబంధించిన అసెట్ అయితే WBS ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని, ప్రాజెక్ట్ యొక్క రెవెన్యూని రెండింటిని క్యాప్చర్ చేస్తాం WBS ద్వారా. సో WBS అనేది వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్ అంటారు. ఇది PS మోడల్లో ఒక మాస్టర్ డేటా. PS మోడల్ ప్రాజెక్ట్ సిస్టంలో.
అంటే ప్రాజెక్ట్ సంబంధించిన అసెట్ కానీ ప్రాజెక్ట్ సంబంధించిన కాస్ట్ని కానీ రెవెన్యూస్ కానీ మనం క్యాప్చర్ చేయాలి అంటే డబ్ల్యూబిఎస్ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. ఈ ఆరిజిన్, ఈ వెండర్ ఎవరు, మ్యానుఫ్యాక్చర్ ఎవరు, దీనికి సంబంధించి అసెట్ సంబంధించి దీని ఒరిజినల్ కాస్ట్ ఎంత, ఎప్పుడు కొన్నావు, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా అసెట్ సెపరేట్ టీమ్ ఉంటుంది, అసెట్ మాస్టర్ డేటా వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. సో డిప్రేషన్ సంబంధించింది మనం చూసుకుంటాం. ఓకే, సో దీని డిప్రేషన్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నావు అనే డీటెయిల్స్ కూడా ఇచ్చేసి యూస్ఫుల్ లైఫ్ ఎంత, ప్లాంట్ అండ్ మిషనరీ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి అసెట్ సంబంధించి మాస్టర్ డేటా మనకి SC69లోకి వెళ్ళి సో టీ కోడ్స్ మనకి అసెట్ సంబంధించిన మాస్టర్ డేటాకి ఏఎన్ఏసి అని చెప్పి ఏఎన్ఏసి ఏఎన్ఎల్ఏ సో ఏఎన్ఎల్ఏ అంటే అసెట్ మాస్టర్ రికార్డ్ అనమాట. కంపెనీ కోడ్ తీసుకో. సో కంపెనీ కోడ్ తీసుకొని ఓకే చెయ్యి. సో ఆటోమేటిక్గా నీకు నువ్వు క్రియేట్ చేసిన అసెట్స్ అన్ని కూడా మనం మాస్టర్ డేటా లెవెల్లో చూసుకోవచ్చు అనమాట. సో ఇది అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్. అర్థమైందా? సో ఒక అసెట్ని క్రియేట్ చేయాలి అంటే నిన్నటి దాకా చేసిన కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత సో నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే సో ఫిజికల్ ఇయర్ని క్లోజ్ చేయి. మళ్ళీ చెప్తున్నాను. సో ఏబీలోకి వెళ్ళి ఫిజికల్ ఇయర్ క్లోజ్ చేయి. సో ఇక్కడ 2022 ఇచ్చి సో ఈ లెడ్జర్ని తీసుకోవాలి. లెడ్జర్ తీసుకొని సో టెస్ట్ మోడ్లో పెట్టి ఎర్రర్స్ చెక్ చేయి. ఫస్ట్ లేవు, ఎర్రర్స్ లేవు, చక్కగా క్లోజ్ అయిపోయింది. ఇది చేయాలి ఫస్ట్. సో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే సో FAGLGVTRలోకి వెళ్ళి సో నువ్వు చేయాల్సిన పని లెడ్జర్స్ ఏంటి, కంపెనీ కోడ్ ఏంటి, ఓకే, సో నీ ఏ ఫిజికల్ ఇయర్ నువ్వు క్లోజ్ చేద్దాం, క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నావు 2022 నుంచి 2023. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. సో ఇది చేయాలి. ఇది చేసినప్పుడు నీకు ఎర్రర్స్ వస్తుంది. రిటర్న్ ఎర్నింగ్స్ ఎర్రర్ ఒకటి వస్తుంది, పీరియాడిక్ కంట్రోల్ సంబంధించి ఒక ఎర్రర్ వస్తుంది. నాకు చెప్పాను పీరియడ్ డిటర్మినేషన్ ఎర్రర్ వస్తుంది. అది ఇష్యూ రిసాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసిన తర్వాత నువ్వు ఈ స్క్రీన్లోకి వెళ్ళాలి. సో ఈ స్క్రీన్లోకి వెళ్ళి లెగసీ ట్రాన్స్ఫర్ డేటాను అలాగే సో లెగసీ ట్రాన్స్ఫర్ డేటా ఇచ్చేసి తర్వాత హైయెస్ట్ ఫిజికల్ ఇయర్ ఇచ్చేసి సేవ్ చేయండి అంతే. సో ఈ 3 కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మాత్రమే అసెట్ క్రియేట్ అవుతుంది. సో ఈ 3 కాన్ఫిగరేషన్స్ చేయకపోతే నీకు అసెట్ అనేది క్రియేట్ కాదు. సింపుల్ అది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.